ఎన్టీఆర్ జాహ్నవి నటించినటువంటి సినిమా మొదటి రోజే 200 కోట్ల బిజినెస్ చేసింది. మొత్తం ఎక్కడ చూసినా దేవర మానియా కొనసాగుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఉదయం 1 గంట నుంచే వచ్చినటువంటి బెనిఫిట్ షోస్తో పెద్ద ఎత్తున కూడా ఫ్యాన్స్ మొత్తం మొదటి రోజున తన దేవర అంటే సినిమా చూసేందుకు పెద్ద ఎత్తున తరలిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సినిమా థియేటర్ దగ్గర మనం ఉన్నాము. ప్రస్తుతం సినిమా ఎలా దిగురు? ర్యాంప్ ఏది స్టోరీ ఏంటి? స్టోరీ మీద చెప్పలేము. మనతో మాట్లాడి మరి కొద్దిగా ఎలా ఉంది సినిమా బాగుంది అంటున్నారు. ఏంటి కథ ఏంటి? జూనియర్ పాత్ర ఎలా ఉంది? సినిమా పార్ట్ సినిమాలో జై ఎన్టీఆర్ స్టోరీ ఏంటి? స్టోరీ రక్తం అంత రక్తం సినిమా బాగుంది సార్. స్టోరీ వచ్చేసి దుమ్ము లేపిండు మొత్తానికి అయితే మా ఎన్టీఆర్ అయినా దుమ్ము లేపిండు అంతే. కథ ఏం లేదు, ఇక మొత్తం సోర చాపని అయితే ఒక రేంజ్ అతన్ని కొమ్ములు తెంగిండు మొత్తం. సినిమా సూపర్ సార్. ఉప్పొంగింది సూపర్. అవును సార్, సూపర్ సూపర్. ఎన్టీఆర్ సముద్రం అంత సముద్రం సూపర్ సూపర్ అన్న సూపర్. ఇండస్ట్రీ రికార్డు బ్రేకింగ్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్. జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై బ్రేకింగ్ బ్రేకింగ్. స్టోరీ ఏంటి? ఎర్ర సముద్రం నల్ల సముద్రం అవుతుంది. ఫాదర్ సన్ సెంటిమెంట్ బాగుంది. ఫాదర్ది సన్ది సెంటిమెంట్ బాగుంది అన్న. ఏంటి సినిమా స్టోరీ ఏంటి? ఫాదర్ సన్ గురించి అన్న సెంటిమెంట్, ఫ్యామిలీ గురించి కూడా బాగుంది. అసలు ఎవరు ఊహించని ట్విస్టులు ఉన్నాయి దీంట్లో. సినిమా సూపర్ ఉంది. ఎందుకంటే ఇట్లాంటి స్టోరీ నేచర్ గురించి అయితే రేపటి తరాలు వాళ్ళ యొక్క భవిష్యత్తు చదువుల గురించి ఈ యొక్క ఏమంటారంటే పాతకాలం స్టోరీ లాగా సముద్రంలో స్మగ్లింగ్ ఎట్లా దాన్ని ఎట్లా అరికట్టాలనే దాని గురించి చాలా బాగా చూపించింది. డైరెక్షన్ నెంబర్ 1 తిరగదీసిండు. హీరోయిన్ గురించి ఏం చెప్పేది ఏముంది, మామూలు అన్ని సినిమాల లాగానే సినిమా హైలైట్. మొత్తం ఎన్టీఆర్ 1 మోస్టర్ చేసిండు, మరో ఇండస్ట్రీ కొట్టిండు. ఆ రేంజ్ లో ఉంది సినిమా. సినిమాలో ఎన్టీఆర్ చనిపోతాడా? అది చెప్పకూడదు, అవి ఒక రేంజ్ లో ఉంది అంతే సినిమా. సూపర్ కథ స్టోరీ చెప్పకూడదు. సూపర్ ఉంది సినిమా. రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన ఒకే ఒక హీరో ఎన్టీఆర్. మాసు బొమ్మన్న అదరవడే జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ అన్న. సినిమా మాత్రం 10 నిమిషాలు క్లైమాక్స్ హైలైట్ అన్న సినిమాలో. జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ సూపర్ సూపర్. సినిమా కొత్త ర్యాంప్ అనగా ఫైట్ అయితే డైలాగ్ సూపర్. అసలు ఇంకా 100 days పక్కా మూవీ. ఇంకా ఎన్టీఆర్ సూపర్ స్ట్రాటజన్ విలన్ అసలు ఫైట్ హీరో అసలు హీరోయిజం సూపర్. అసలు సూపర్ ఉంది సినిమా. వర దేవుడు ఎందుకు చెప్పినా నెక్స్ట్ పార్ట్ లో చూడండి. సూపర్ స్టోరీ. స్టోరీ చెప్తే ఏం బాగుంటుంది, స్టోరీ చెప్పకూడదు. దేవుడిని సినిమా బాగుంది. దావు సాంగ్ ఎందుకో పెట్టలేరు. దేవర సూపర్ అనుకుంటే ఈ విధంగా ఉంటుందని. సినిమా సూపర్ అన్న. కాలర్ ఎగరేసిలే తిరుగుతూ మన ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ ఇంకా మించిపోయింది. ఈ సంవత్సరం దేవుడు సంవత్సరమే ఇంకా బాగుందన్న. సూపర్ ఎక్కడ చూసినా సూపర్ బాగుంది. బ్రహ్మానందం, ఆలి, పూరి జగన్నాథ్ అందరూ బాగా చేసినారు. అందరూ బాగా చేసినారు. దేవర సినిమా మొత్తం కూడా దేవర మానియా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా దేవర జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి సినిమా మొత్తం ఎర్ర సముద్రం. సముద్రం మొత్తం కూడా ఎర్ర సముద్రంలా కనిపించింది. పోటెత్తినటువంటి అలలు కాదు, అక్కడ రక్తంతో కనిపించింది అనేటువంటి పరిస్థితి. సినిమా బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ అభిమానుల కేరింతల మధ్య ఒక్కసారిగా థియేటర్లు మొత్తం కిక్కిరిసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఎక్కడ చూసినా సరే దేవర అనే సినిమా ఎలా ఉంది గురు? సినిమా హైలైట్ బ్రో, హైలైట్ ఉంది. ట్విస్ట్ లాస్ట్ వరకే సినిమా గురించి మాట్లాడదు బ్రో. ఫస్ట్ హాఫ్ కాదు, సెకండ్ హాఫ్ లాస్ట్ వరకు బాగుంది. సెకండ్ హాఫ్ స్లో ఉందంట.
సెకండ్ హాఫ్ లో స్లో నడిచింది. సినిమా హిట్ కొడుతున్నాం, బ్లాక్ బస్టర్. పిచ్చెక్కి పోతుంది బ్రో. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా కాలర్ ఎగరేసుకునేలాగుంది సినిమా. దేవరలో ట్విస్ట్ల మీద ట్విస్ట్ ఉంది, సెంటిమెంట్ పండించింది, పెద్ద ఎత్తున సినిమా సక్సెస్ సాధిస్తుంది. ఈ ఇయర్ అంతా కూడా దేవర మాయమని చెప్పేటువంటి పరిస్థితి స్పష్టంగా థియేటర్ల వద్ద కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కర్నూలు జిల్లాలో. వీడియో జిల్లా చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.